పక్కింటి ఆంటీ పునుకులు ఇచ్చారు. నార్మల్ గా తినడం కంటే కర్రీ చేస్తే బాగుంటది కదా అని నెత్తళ్ళు పునుకులు వండాను. నేను ఎలా చేశానో మీరు కూడా చూడండి. ముందుగా కూర వండుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో పసుపు వేసి బాగా కడిగిన నెత్తళ్ళని అందులో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పునుకుల కూర అందరూ ఎలా వండుకుంటారో తెలియదు కానీ మరి నేనైతే ఇలాగే వండుతాను. మూత తీసి అందులో ఉప్పు, కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలు వేసి టమాటాలు మెత్తబడే వరకు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి అందులో కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. అదే టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న నెత్తలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ నాకు ఇష్టమని ఈ రోజైతే వండేసాను కానీ ఎవరు తింటారో ఎవరు తినరో అనుకున్నాను, కానీ అందరూ బాగానే తినేశారు. తర్వాత వాటర్ వేసి కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసి అందులో చింతపండు రసం, పునుకులు వేసుకుని బాగా కలుపుకోవాలి. అలా ఒక 3 మినిట్స్ ఉడికించుకుంటే కూర దగ్గర పడుతుంది. ఇంకా కూర అయితే మనకి రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి.